లైవ్ ఓకే. అందరికీ నమస్కారం. సోదరి సోదరులారా, మనందరూ కూడా ఒక బాధ్యతమైనటువంటి ఎవరికాళ్ళు వారి సెక్టార్లో రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తున్న అందరికీ ప్రత్యేకించి ఒక బాధ్యత గల పౌరులందరికీ కూడా నమస్కరించి చెప్తా ఉన్నా. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామం చూడండి. ఒకసారి రావణ్ అనే ఒక మతద్వేషి, అంటే జాతి ద్వేషానాలి, ఈ జాతి ద్వేషి, ఈ భారతదేశ పౌరుల యొక్క ద్వేషి అనేటువంటి రావణ్ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్క భారత పౌరుడందరికీ కూడా తమ వంతు మాలాగా మనందరిలాగా లేని వాళ్ళు కూడా అనేక మంది మనోభావాలు బాధతో శోకిస్తున్నటువంటి ప్రజల తరపున, లేదంటే ఆ భావాలు వ్యక్తపరిచే వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నా ఈరోజు. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టి పెరుగుతున్నాం, మనకు ఒక బాధ్యత ఉంది ఈ దేశం పట్ల, ఈ నేల పట్ల. ఎవరికాడికి రాజకీయాలు చేసుకుంటూ తమ స్వలాభాల కోసం ఇష్టారీతన వదిలేస్తే ఈ భారతదేశం ఏమైపోతుంది, ఎంత హీనస్థితికి దిగజార్చాలని ఆలోచన చేసేవారందరికీ కూడా మనం కనుక సమాధానం చెప్పకపోతే భవిష్యత్తు ఏమైపోతుందనే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళకు రావణ గురించే నేను మాట్లాడతలేదు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ రోజున తయారవుతా ఉన్నారు. వీరికి భయం లేదు, భక్తి లేదు, ముఖ్యంగా దేశం అంటే గౌరవం లేదు, దేశ ప్రజలంటే గౌరవం లేదు. ఇలాంటి వాళ్లను మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, చట్టపరంగానా, సామాజిక పరంగానా, లేదంటే ఐక్యతతో మన భావన వ్యక్తపరచడం ద్వారానా అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఈ వ్యక్తపరిచే విధానంలోనే అందరూ వ్యక్తపరచలేకపోవచ్చు. వారి మద్దతు దయచేసి అందరి ఉందనే భావిస్తూ నేను వ్యక్తపరుస్తా ఉన్నాను. దీనికి మీ అందరి మద్దతు ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నాను. కారణం ఏమంటే, ఇవాళ రాజకీయాలు పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీ వాళ్ళ ఉన్నా కానీ ఏ ఒక్క మతాన్నో ఏ ఒక్క కులాన్నో నెత్తినేసుకుని రాజకీయాలు చేసే పరిస్థితి భారతదేశంలో లేదు. ఇది సమాజ స్థాపనతో ఏర్పడినటువంటి ఈ భారతదేశం కులమతాలకు అతీతంగా ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంలో లాగా మనం విభిన్న జాతులు, విభిన్న మతాలు, వివిధ కులాల మధ్యన మన భారతదేశ రాజ్యాంగాన్ని రాసుకున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన విధానంలోనే ఈ రోజుకి మనం పయనిస్తా ఉన్నాం. అలాంటి వాక్ స్వాతంత్ర్యం ఉందని చెప్పేసి ఈ రోజున కొంతమంది వ్యక్తులు మాట్లాడే మాటలకి ఏ రకంగా మనం సమాధానం చెప్పాలనే దాని మీద మనమందరం కూడా మీ భావాల్ని కనీసం మాటల ద్వారా కాకపోయినా రాతల ద్వారా వ్యక్తపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఒక పవన్ కళ్యాణ్ గాని రావణ్ని తిట్టినందుకైతే మేము ఇంతగా తీవ్రంగా ప్రతిస్పందించాల్సిన అవసరమే లేదు. ఇది మామూలే. అనేక మంది యూట్యూబ్లో 100,000 లక్షల మంది యూట్యూబ్లో రావణ్ ఒకడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధానంలో అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడేవాళ్ళు 100 మంది రోజు ఉంటారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే మన టైం కాదు కదా, మన జీవితకాలం సరిపోదు. అంతమంది ఆయన టార్గెట్ చేస్తారు. కారణం ఏమిటంటే ఆయన టార్గెట్ చేయింది ఏ నాయకుడు కూడా ఏ మాత్రం కనీసం పేరు రాదు. ఇవాళ చాలా మంది నాయకులు, సోకాళ్ళ నాయకులు
పేపర్లోనో యూట్యూబ్లోనో ఎదుగుతూ ఉన్నారంటే, ఈ మాత్రం ఎదుగుతూ ఉన్నారంటే వారు కేవలం సేవాభావాలు చేసో, మంచి పనులు చేసో, లేదంటే మంచి మంచి కార్యక్రమాలు చేసో కాదు. కేవలం ఒకే ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం వల్ల మాత్రమే వాళ్ళ నాయకులుగానో లేదా రాజకీయ నాయకులుగానో దుర్భర పరిస్థితులు ఎదిగి ఉన్నారని ఎదుగు తిరగాలి. అలాగే వదిలేసేవారు. కానీ ఈరోజు దేశ ఉనికికే ప్రమాదకరమైన శక్తులు బయలుదేరి ఈ రోజున మన పురాణ గాథలను కూడా ఇష్టారీతిని మాట్లాడుతూ ఉంటే మనం మౌనంగా కూర్చుంటే మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేయాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా లేదా అనేది కూడా మీరే సమాధానం చెప్పాలి. వాళ్ళ ప్రతి ఒక్క భారత పౌరుడు మనం ఇతిహాసాల్ని ఎంతో పవిత్రంగా, ఎంతో నిష్ఠ నిబంధనలతో కొన్ని కోట్ల మంది వాళ్ళ మనం నమ్మి ఆచరిస్తూ మనం మోక్షప్రదాయిని మనం అంటే ఒక మంచి మార్గాన్ని ముందుకు పయనించాలంటే మనం ఏ రకంగా ప్రవర్తించాలి, ఆ రాముణ్ణి ఏ రకంగా మనం కీర్తించుకోవటం కాదు, ఆయన ఆదర్శంగా తీసుకుని మంచి పనులు చేయడానికి తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అనేక సంస్కరణలు, అనేక రకాలైన భావాలతో మనం ఆయన్ని ఒక ఆదర్శంగా తీసుకుని, ఒక ఆదర్శమూర్తిని తీసుకుని మనం అందరూ కూడా జీవితాన్ని గడుపుతా ఉన్నాం, తరతరాలుగా అందిస్తా ఉన్నాం. అలాంటి రామచంద్రుని పట్టుకుని ఏ రకంగా మాట్లాడాడు, అందరికి విన్నారు. ఇని మౌనంగా ఉండటం అనేది ఎంత, ఇప్పుడు ఒక మంచి మనిషి మౌనం ఒక చెడ్డవాడి కన్నా కూడా అరాచకం చేస్తుంది. ఒక చెడ్డవాడు ఒక్కడు మాత్రమే తప్పు చేస్తే మంచివాడు మౌనం అంతకన్నా ప్రమాదకరమైందని చెప్పేసి ఒక కవి మాట్లాడతారు. అలాగే ఒక చెడ్డవాడు మాట్లాడిన మాటలకి మంచివాళ్ళు మౌనంగా ఉంటే అది మంచితనం అనిపించుకోదు, ఇది వారికన్నా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పేసి ఒక కవి చెప్పి, అంటే అతను మాట్లాడిందని కన్నా మనం మౌనంగా ఉంటేనే మనకే ఎక్కువ తప్పు చేసిన వాళ్ళు అవుతాం. కావున ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచన చేస్తే తప్ప, ఇది రాజకీయంగా వాడుకోవాలని ఆలోచన చేసే వాళ్ళకి బుద్ధి రావాలంటే మనందరూ కూడా మాట్లాడాలి. ఈ రోజు రావణ్ణి సపోర్ట్ చేసినటువంటి ముఖ్యంగా మచిలీపట్నంలో పేరు నాని గారు మీకు చెబుతా ఉన్నాం, మీరు రావణ్ణి సపోర్ట్ చేస్తూ అనేక రకాలుగా మీరు మన పార్టీ ఎంతగా తాపత్రయపడతా ఉన్నారో దీనికి మీరు రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోవాలి అవసరం ఉందా లేదా అనేది కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ రోజున రావణ్ణి సపోర్ట్ చేస్తున్న పేరు నాని గారు మీరు చెప్పండి ఓపెన్గా, రావణ మాటలను ఏకీపిస్తున్నాం, రావణ మాట్లాడిన దాన్ని వాక్సు అశుద్ధి కింద భావిస్తా ఉన్నాం, ప్రేమడ ప్రవేశం అని ఏదో చెప్తారు కదా, దాన్ని భావిస్తా ఉన్నాం చెప్తా ఉన్నావా పేరు నాని గారు? మీరు మాకు తెలుసు, మా సోదరిమణి ఎంతో నిష్ఠలతో పూజలు చేస్తుంది, రాముడు పూజ కానీ హైందవ సాంప్రదాయంలో అద్భుతమైన పూజా కార్యక్రమాలు చేస్తుంది మా సోదరిమణి. ఆవిడ దగ్గరికి వెళ్ళి రావణకి సపోర్ట్ చేస్తున్నానని సమాధానం చెప్తున్నానని ఒక్కసారి క్లారిటీ ఇచ్చి మాట్లాడు. ఆవిడ రావణ్ణి సపోర్ట్ చేస్తున్నానని గనక మా సోదరిమణి నీతో చెప్తే ఖచ్చితంగా మేం కూడా ఏకీపిస్తాం. ఆ చెప్పగలిగే దమ్ముందా? మా సోదరిమణిదంటే నీ భార్య అయినటువంటి హైందవ సాంప్రదాయాన్ని పుణికి పుచ్చుకొని ప్రతిరోజు నిష్ఠలతో చేస్తున్నటువంటి దైవ పూజలు నాకు తెలుసు. అలాంటి నీ ఇంట్లో గృహిణి అంత అద్భుతమైన పూజలు చేసే ఆవిడ ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడి రాముణ్ణి వదిలిపెట్ల, ద్రౌపదిని, భారతాన్ని వదిలిపెట్ల, రామాయణాన్ని వదిలిపెట్ల, ఇష్టానుసారంగా హైందూ ధర్మాన్ని వదిలిపెట్ల, ఇష్టానుసారంగా బూతులతో మాట్లాడి అవహేళన చేస్తూ సాక్షాత్తు దైవ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడిని ఆ విధంగా దూషణ చేసిన తర్వాత నువ్వు రావణ్ణి కొట్టలేకపోయారని, ఇతన్ని చేయలేకపోయారని ఈ రకంగా ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తూ డైరెక్ట్లీ సపోర్ట్ చేస్తూ మాట్లాడిన మాటలు నిజంగా ఇది పాపం అనిపిస్తలేదా నీకు? ఇలాంటి దుర్మార్గుణ్ణి ఈ రకంగా మీరు సపోర్ట్ చేస్తే మీ ఇంట్లో మీరు సమాధానం చెప్పగలరా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు పూజలు చేస్తా ఉన్నారు? దేనికోసం పూజలు చేస్తా ఉన్నారు?
మీరు కూడా వెళ్తారు కదా. ఒక పక్కన దేవుడి దయ ప్రేమ కావాలి ఎన్నికల్లో గెలవాలంటే, ఆ తర్వాత మనశ్శాంతి కావాలంటే దేవుడి పూజలు కావాలి మీకు, ఆరోగ్యం కావాలంటే దేవుడి పూజలు కావాలి మీకు. అదే దేవుణ్ణి తిడతా ఉంటే, బూతులు తిడతా ఉంటే, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే మాత్రం వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటావు. నువ్వు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నావు? నీ భవిష్యత్తు నాయకుడు నీ కుమారుడికి ఈ హైందవ సాంప్రదాయ వ్యతిరేకిని సపోర్ట్ చేసి నువ్వు రాజకీయంగా నిలబెట్టి అతన్ని ఏ రకంగా గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు పేర్నాని గారిని సందర్భంగా అడుగుతా ఉన్నా నేను. ఒక హిందూ ద్వేషిని, హిందూ మనోభావాల్ని ఇష్టానుసారంగా చీల్చి చెండాడుతున్నటువంటి వ్యక్తిని నువ్వు సపోర్ట్ చేసి నీ కుమారుడు రాజకీయ భవిష్యత్తుని దీని మీద నిర్మించాలని ఆలోచన చేస్తా ఉన్నావా పేర్నాని? ఈ హైందవ సాంప్రదాయాన్ని నిట్టలీనులో చీల్చి గోతులో పాతిపెట్టి అది పునాదులుగా నిర్మించి ఆ పునాదుల మీద నీ కొడుకు రాజకీయాలు చేయాలని చూస్తా ఉన్నావా పేర్నాని గారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అంత తేలిగ్గా వదిలే విషయం కాదు. ఇది ఎవరైతే సపోర్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారో ప్రతి ఒక్కడికి కూడా ఇది వెంటాడుద్ది. ఇది ఒక రావణతో కాదు. రావణ అనేవాడు ఒక వ్యక్తి మాత్రమే. అతను మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటా ఉన్నాయి. ఆ మాటలు వినాలంటేనే విపరీతమైన ఆక్రోశాన్ని లేదా ఉద్రేకాన్ని రేపిస్తా ఉన్నాయి. ఇలాంటి వాడిని ఇండియాలో మనం చూస్తున్నాం. ఏ దేశంలో అయినా చూడగలమా? ముఖ్యంగా ముస్లిమ్స్ కంట్రీస్లో ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆ మనిషిని మళ్లీ కంటితో చూడగలమా? ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి పట్టింది? ఇంత సువిశాలమైన ఈ భారతదేశ ప్రజలు 120 కోట్ల మంది, 140 కోట్ల మంది, 150 కోట్ల మంది ఉన్నటువంటి ప్రజల ఇక హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రజలకి ఇలాంటి కర్మ ఎందుకు పట్టిందంటే ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఉండి సపోర్ట్ చేయమట్టి కదా. ఇది రాజకీయాలతో మాట్లాడుకునే మాటలనేవి, రాజకీయాలు సపోర్ట్ చేసే విధానాలు అనేవి ఇవి. పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు సపోర్ట్ చేస్తావు, మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తిట్టిన వ్యక్తిని అందరినీ సపోర్ట్ చేయి, తప్పులేదు, అది రాజకీయం. కానీ ఈ రోజున ఇంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి మన ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీరామచంద్రుడిని, లోక పరాశక్తికి అనుబంధంగా ఉన్నటువంటి ద్రౌపదిని, ఆ పూర్వీక చరిత్రలన్నీ కూడా తెలుసు కదా, నీకు కూడా చదువుకున్నావు కదా, పురాణ కంఠాలు చెప్తా ఉంటావు కదా. ఆవిడ ఎందుకు జన్మించింది ద్రౌపది, ఏ రకంగా జన్మించి, ఎందుకు జన్మతరహాగా తనకు వచ్చినటువంటి వరాలేంటి, వాటిని ఏ రకంగా తను నెరవేర్చుకుంది, ఇవన్నీ పురాణ గాథల్లో మాట్లాడినటువంటి మాటల్ని మనం విన్నాం, ప్రశ్నించాం, జీర్ణించుకున్నాం. కానీ ఒక దుర్మార్గుడు ఆ రకంగా మాట్లాడిన మాటలు మాత్రం ఇవాళ నిలబడిపోయిన చరిత్రలో. వీటిని మనం సపోర్ట్ చేస్తున్నామంటే నీ రాజకీయ భవిష్యత్తుని ఈ రకం నిర్మించుకోవాలని ఆలోచన చేస్తున్నారా పేర్నాని గారు అని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఎంత రాజకీయంగా మనం ఒక దైవ దోషకుడిని రాజకీయంగా తీసుకువచ్చి నీ ఇంట్లో నిలబెట్టుకుని నీ నెట్టింట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టాలనే తగతగలాడే పేర్నాని గారు, ముఖ్యంగా మా సోదరిమణిటువంటిది ఈ భార్యామణికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆవిడ ఆత్మపరిశీలన చేసుకుని మాట్లాడితే కనీసం కొంత, ఎందుకంటే పాపాల మూట కట్టుకోవటం అనేది మళ్ళీ డబ్బుతో దాన్ని పూజలు చేసో యజ్ఞాలు చేసో తీర్తే బాకీ తీరిపోద్దని మాత్రం దయచేసి అనుకోమాకండి. ఇది భవిష్యత్ తరాలకి ఇది గొడ్డలి పెట్టులాగా తయారవుతుంది. భవిష్యత్ తరాలకి ఇది ఎంత అవహేళన గురి చేస్తుందంటే ప్రతి వారు కూడా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఒక హిందూ అని చెప్పుకోవటానికే భవిష్యత్తులో భయపడే పరిస్థితి వస్తుంది ఇది కనుక సపోర్ట్ చేస్తే. మీ రకంగా ప్రవర్తిస్తే ఈ ప్రవర్తనతో మీ రాజకీయ భవిష్యత్తు కోసమో మీ రాజకీయ స్వలాభం కోసమో
కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన వ్యక్తిని మనం సపోర్ట్ చేస్తమే ఒక పరమావధిగా భావిస్తున్నటువంటి నువ్వు రాబోయే తరాల్లో ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సాంప్రదాయాన్ని కానీ, దైవ పట్ల భక్తిని కానీ, దీని పట్ల విలువలు కానీ ముందుకు తీసుకెళ్ళడానికి నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఈ రోజులు భారతదేశంలో కొరవలేదు, ఎంతోమంది ఉన్నారు. కానీ నీలాంటి వాడి వల్ల బస్టు పట్టిపోతున్నటువంటి విధానాన్ని చూసి బాధపడుతూ ఉండలేక మాట్లాడుతూ ఉన్నాను. ఇకపోతే మరొక విషయాన్ని నేను మళ్ళీ రాజకీయంగా మనం మాట్లాడతాం. రాజకీయం పక్కా రాజకీయం, ఇందుట్లో వేరే ఇది కాదు. ఈ మధ్యన ఒక 3 days బ్యాక్ అనుకుంటా పేరు నాని గారు ఏం మాట్లాడారంటే, జనసేన పార్టీలో పోటీ చేసినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా మొన్న గెలిచిన వాళ్ళు 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు కదా, వారు ఏ ఒక్కడైనా జెండా మోసిన వ్యక్తి ఉన్నాడా? మొత్తం చంద్రబాబు నాయుడు చేయి పైకి లేమంటే లేపేవాళ్లే తప్ప ఏ ఒక్క జన సైనికుడు కూడా జెండా మోసిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతాను. ఓకే, నువ్వు చెప్పే ముందు ఇంకొక సమాధానం నాకు చెప్పు. పేరు నాని, జెండా మోసిన వాళ్ళకే సీట్లు ఇవ్వాలని నీ ఉద్దేశం కదా? చెప్పటానికి, నీతులు ఆశ్రయించటానికి కాదు. చెప్తా. బొత్స సత్యనారాయణ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆనాడు నువ్వు ఇష్టమని చెప్పుకునే రాజశేఖర రెడ్డిని ఇష్టారీస్తున తాగుబోతని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే వరకు కూడా అసెంబ్లీ గేటు దాటకుండా పంతం కట్టుకుని ఉన్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తేనో లేదంటే సీట్ ఇమ్మంటే పోటీ చేశారేమో కానీ పవన్ కళ్యాణ్ని ద్రోహం చేయలా, పవన్ కళ్యాణ్ని తిట్టలా, పవన్ కళ్యాణ్ని రాసి రంపాన పెట్టలా. వాళ్ళు కదా పోటీ చేసింది. ఈరోజు నువ్వు చెప్తా ఉన్నటువంటి ఈ నీతులు బొత్స సత్యనారాయణకి వర్తించవా? ధర్మాన ప్రసాదరావు ఏమన్నాడు? ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ఈ దేశాన్ని సర్వనాశనం చేయటానికి రాజశేఖర రెడ్డి కడుపును పుట్టాడని చెప్పేసి సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ధర్మాన ప్రసాదరావు కదా? నీకెంతో ఇష్టమని చెప్పుకుంటావు కదా? మీ అందరూ ఒక జాతి కదా? జోగి రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా వచ్చాడు? గూడూరులో సంక్రాంతి పండుగ రోజున సంబరాలకు వచ్చి ఆ సందర్భంలో ఒక జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కడుపున చెడబుట్టాడు. గంజాయం తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. విజయమ్మ ఒక దుర్మార్గుని కని ఈ సమాజం మీదకి ఆంధ్రప్రదేశ్ మీదకి వదిలేసింది. ఇలాంటి వాడిని తరిమి కొట్టాలని చెప్పేసి అన్న మాటలు వీడియో క్లిప్పింగ్స్ నా దగ్గర ఉన్నాయి. పేరు నాని గారు సారీ, ఇలాంటి వ్యక్తులు చెప్పుకుంటూ పోతే కన్నబాబు కానీ వీళ్ళందరూ వాళ్ళు కాదు. నువ్వేంటి అసలు? నీ చరిత్ర ఏంటి? నువ్వు ఎప్పుడు వచ్చావు ఈ పార్టీలోకి? జెండా పుట్టినప్పుడు నువ్వు ఉన్నావా? వీళ్ళందరూ లేరు, నువ్వు ఉన్నావా? జెండా మోసింది ఎవరు? జెండా మోసిన వాడు, జెండా మోసిన వారు, జెండా మోసిన మాటికి జెండా మోసారు. జెండా మోసింది ఎవరు? మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పుట్టక ముందు నుంచి ఈ రోజు వరకే, అప్పటి వరకు కూడా మోసింది ఎవరు? నువ్వు వచ్చే వరకు కూడా. నువ్వు ఎప్పుడు వచ్చావు ఈ పార్టీలోకి? నీకెందుకు సీట్ ఇవ్వాలా? జనసేన పార్టీలో జెండా మోసారా అని అడుగుతా ఉన్నావు పేరుని. వారికే సీట్లు ఇచ్చారా అని అడుగుతా ఉన్నావు. నీకు పార్టీ ఎందుకు జెండా ఇచ్చింది? నువ్వు ఎప్పుడు జెండా పుట్టినప్పుడు నువ్వు ఉన్నావా వైఎస్ఆర్సీపీ పార్టీలో? నువ్వు పోరాటాలు చేశావా? నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండగా మేమంతా వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టక ముందు నుంచి పార్టీ జెండా పుట్టిన తర్వాత కూడా జెండా భుజాన్ని వేసుకుని జెండాని గల్లికి తీసుకెళ్లి ప్రతి ఇంటికి తీసుకెళ్లి మోసింది మాదివాడు రాము. ఈ జెండా మోసినాడు ఏమైపోయాడు?
జెండా మోసేవాడికి న్యాయం చేయాలి కదా మరి. నువ్వు ఎప్పుడొచ్చావు? జెండా పుట్టి 15-20 కేసులు నా మీద పెట్టి మమ్మల్ని అనేక ప్రజా పోరాటాలు చేస్తా ఉండగా నీ మీద నీ ప్రభుత్వంలో 14 కేసులు నా మీద పెట్టించావు. అలాంటి వ్యక్తివి నువ్వు వచ్చి 3 సంవత్సరాల తర్వాత ఎన్నికల ముందు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి నేను సామాన్య కార్యకర్తని చెప్పుకుంటూ బయలుదేరి ఈ రోజున పార్టీ 15,000 రూపాయలు 15,000 ఓట్లతో ఓడిపోవటానికి నువ్వు సీటు తెచ్చుకున్నావు. నీ బలం చూపి కాదు, నీ తండ్రి దగ్గర వారసత్వం చూపించి నువ్వు తెచ్చుకోవచ్చేమో గాని నైతికంగా నువ్వు పనికొస్తావా? జెండా మోసిన వాళ్ళకే సీట్లు ఇవ్వాలంటే నైతికంగా ఆలోచించేయండి ప్రజలారా. మీరు పేరు నాని పనికొస్తాడా వైఎస్ఆర్సీపీలో? పార్టీ మోయటానికి జెండా మోసిన వాడికి మాత్రమే సీట్లు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? పేర్ని నాని గారి సీట్ ఇవ్వాలా? బొత్స సత్యనారాయణకి ఇవ్వాలా? జోగి రమేష్కి ఇవ్వాలా? కన్నబాబుకి ఇవ్వాలా? వీరభద్రం కోడికి ఇవ్వాలా? ఈ కైకలూరులో మొన్న ఒక్కరోజు కూడా పార్టీలో సేవ చేయనివాడికి ఎమ్మెల్సీ ఇచ్చారే కైకలూరులో. అతని పేరేంటి? నా పేరు గుర్తురాట్లా. జయమంగళం. ఏ ఒక్కరోజన్నా పనిచేశాడు పార్టీలోకి? అలాంటి వ్యక్తులకి మీరు మీ స్వలాభం కోసం కార్యకర్తల్ని పార్టీ పెట్టక ముందు నుంచి జగన్ గారికి సపోర్ట్ చేసి జీవితాన్ని అర్పించినటువంటి మాలాంటి సిన్సియర్గా పనిచేసినటువంటి కార్యకర్తకి నాయకులకి ఏం న్యాయం జరిగింది? ఏం చేశారు? జెండా మోసిన వాళ్ళకి ఏం న్యాయం జరిగింది? జెండా గురించి మాట్లాడే అర్హత నీకుందా? పేరునాని నీకు జెండాల గురించి నీతి వాక్యాలు చెప్తావు నువ్వు. జనసేన జెండా మొయ్యకుండానే సీటులు తెచ్చుకున్నారని సిగ్గు లేదా మాట్లాడతాను? నైతికత లేదా మాట్లాడతాను? మాట్లాడితేనే అక్కడితోనే నిజం అనుకుంటా నమ్ముతారు అనుకుంటున్నావా? నీ బ్రతుకు రాజకీయ బ్రతుకు వైఎస్ఆర్సీపీలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నీ రాజకీయ జీవితం ఎక్కడి నుంచి మొదలైంది? ఎప్పటి నుంచి మొదలైంది? మోసాలతో దగాలతో వచ్చి రావటం వెళ్ళిపోవటం, వచ్చి రావటం వెళ్ళిపోవటం, ఇండైరెక్ట్లీ సపోర్ట్, డైరెక్ట్లీ సపోర్ట్, నీచ రాజకీయాల చుట్టూనే కదా నీ జీవితం అంతా తిరిగింది. వ్యభిచార రాజకీయాలతోనే కదా తిరిగింది. అక్కడ పనిచేస్తూ, అక్కడ ఉంటూ, ఇక్కడ నాటకాలు చేస్తూ, అక్కడ నాయకులు ఇక్కడికి వచ్చి అక్కడ నాయకులు తిట్టడం, మళ్ళీ అక్కడ పదవి ఇస్తానని అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని మళ్ళీ అక్కడ మాట్లాడటం, అన్ని గోడ మీద పిల్లి రాజకీయాలు చేసింది నువ్వు కదా. నువ్వు నీతులు చెప్తానికి పనికి వస్తావా? డైరెక్ట్లీ చెప్తావునా? నీ రాజకీయ జీవితం గతం నుంచి పక్కన పెడితే వైసీపీ పార్టీ పెట్టక ముందు నుంచి నీ చరిత్ర, నా చరిత్ర లేదంటే డైరెక్ట్ గా మాట్లాడదాం. క్వశ్చన్ టు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఇన్ని మాటలు ఎందుకు అసలు? నువ్వు ఇన్ని రాజకీయాలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జెండాల గురించి ఇన్ని మాట్లాడే ముందు ఒక్కసారి ఒక అరగంట సేపు సమాధానం చెప్పు నేను వేసే క్వశ్చన్లకి. నీ రాజకీయ జీవితం ఎలా మొదలైంది? ఎలా కార్యకర్తలు మీటింగ్ పెట్టావు? ఆ కార్యకర్తలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటిపెట్టుకు ఉండిపోమన్నారని చెప్పావు? 10 రోజుల తర్వాత ఎందుకు వెనక్కపోయావు? అదే కార్యకర్తలు మళ్ళీ వెనక్కి రమ్మని చెప్పాను అన్నారా నీతో? మళ్ళీ కార్యకర్తలు మీటింగ్ పెట్టి వెనక్కి వచ్చేసి మళ్ళీ నేను ఇప్పు పదవి తీసుకుంటున్నాను, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి పిలిచాడని చెప్పేసి కార్యకర్తలతో మీటింగ్ పెట్టావా? తీసుకోమని చెప్పారా? ఇదా నైతిక విలువల గురించి మాట్లాడతావు నువ్వు? జెండా మొయిటాల గురించి చెప్తా ఉంటావు నువ్వు? ఏ రకంగా చెప్తావు? కనీసం అన్నం తినేవాడు, గాలి పీల్చేవాడు ఆలోచన చేయాలి కదా. నా బతుకు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఒడిగుడులతో, ఆ దాగుడు మూతలతో ఈ రకంగా తయారైనటువంటి వైసీపీ పార్టీలో నా జీవితాన్ని ఏ రకంగా ఎంత గమ్మునుంటే అంత మంచిదని చెప్పేసి కూర్చోకుండా ప్రతిరోజు మాట్లాడతామే, ప్రతిరోజు సందర్భం లేకుండా మాట్లాడతామే. ఏమంతా నువ్వు పోటుకాడు అని చెప్పేసి రాజకీయాల్లో నువ్వు మాట్లాడతావు నాకు అర్థం కాదు. అన్నీ బొక్కలే కదా. నువ్వు షర్ట్ తీస్తే నీ బనీళ్ళన్నీ బొక్కలే కదా. ఇన్ని బొక్కలు పెట్టుకుని పైన వైట్ షర్ట్ కప్పుకుని రాజకీయాలు మాట్లాడతావు నువ్వు. జెండాల గురించి మాట్లాడతావు నువ్వు. కోట్లు ఖర్చు పెట్టింది మేము, మా అర్హతకు మించి మా మీద బాధ్యతలు పెడితే బాధ్యతల నుంచి భారం అనుకోకుండా బాధ్యతగా తీసుకుని జిల్లా మొత్తం తిరుగుతూ పార్టీ గల్లీలో కూడా తీసుకెళ్లి ప్రతి కార్యకర్తను కాపాడుకుంటూ అనేక ప్రజా పోరాటాలు చేస్తే 11 కేసులు నా మీద ప్రత్యక్షంగా పెడితే మా మీద దాదాపుగా
నాలాంటి వాళ్ళు దాదాపు 15-20 మంది మీద పెట్టారు. ఫస్ట్ ముద్దాయి నేను, జగన్ గోపాల్ గారు ఇలా ఉండేవాళ్ళం. మేము జెండా మోయలేదా? నువ్వు జెండా మోసావా? నీ అర్హత ఎక్కడిది? జెండా మోసిన వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని ఒకసారి ఆలోచన చేయండి. నేను ఆత్మపరిచయం చేసుకోమని నీలాంటి ఓసర వెలికి చెప్పను, ప్రజలకు చెబుతా ఉన్నా. ఇది నేను ప్రజలకు లైవ్ పెడతా ఉన్నా. ప్రజలు ఆలోచన చేయండి. ఇతను సిన్సియర్గా రాజకీయ నాయకుడా? ఇతను సిన్సియర్గా రాజకీయాలు చేశాడా? రాజకీయ సన్యాసం తీసుకుంటానని తీసుకున్నాడా? ఇప్పటికీ కూడా రాజకీయాలను తప్పుకుని నేను ఊరు బయటికి పోతానని పాటిస్తున్నాడా? ఏది కనుక పాటిస్తున్నాడు కనుక ఇతను పాఠాలు నేర్పుతాడు? తను మాట్లాడిన దాంట్లో 1% అని ఆచరణ చేస్తాడని ప్రజలు నమ్ముతా ఉన్నారా ఈ రోజున? తను మాట్లాడే మాటలకి విశ్వసనీయత ఎంత కనీసం ఇసమెత్తన్నంత ఉందని భావిస్తా ఉన్నారా ప్రజలు ఈ రోజున? దేనికి నువ్వు తికాణా ఉంటావు? దేనికి నిలబడి ఉంటావు? ఆఖరి నిట్ట నిలువుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయడానికి కూడా నువ్వే కారణం. ఇలాంటి మాటల ద్వారా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి హననం చేస్తున్నావు అనేది గుర్తుపెట్టుకో. హాని చేస్తా ఉన్నావు నువ్వు. ఈ రావణ్ లాంటి వాడిని సపోర్ట్ చేయటం కానీ, జెండాల గురించి మాట్లాడటం కానీ నీకు ఎలాగా అర్హత ఉంది? నీకు కష్టపడిన దాంట్లో మేమంతా కూడా కష్టపడి ఓ బీడు భూము లాంటి దాన్ని దున్ని సాగు చేసి నీరు పెట్టి నారు పోసి నీరు పెట్టి పంట పండిస్తే ఆ పంటను కోసుకోవటానికి వచ్చిన వాడు నువ్వు ఆ జెండాల గురించి మాట్లాడతావు, జెండాల బయటాల గురించి మాట్లాడతావు. తప్పు ఇది, తప్పు కాక తప్పు. మాకు ఆవేదన ఉంది, మేము మాట్లాడతాం. మాకు అర్హత ఉంది, మేము మాట్లాడతాం. నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా పోరాటం చేశాం, నిజాయితీగా ప్రేమించాం. ఒక మనిషిని నమ్మితే ఆ నమ్మినట్టుగా ఉంటాం, ప్రాణమిస్తాం. అంతేగాని నీలాగా రాజకీయాల పదవుల కోసం కక్కుర్తిపడి ఇష్టారీతిన సపోర్ట్ చేసి మళ్ళీ వెనక్కి పోయే రకం కాదు. వాడు బంగారం ఇస్తానన్నా కానీ ఉన్నదాంతో హాయిగా తింటూ ఉంటామే తప్ప మాట తప్పి వెనక్కి వెళ్లే సమస్య లేదు. నీ మాట నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దూరంగా పెట్టొచ్చేమో కానీ నాలాంటి వాడిని దూరంగా పెట్టడం వల్ల, నీలాంటి వాడిని దగ్గర చేసుకోవటం వల్ల ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క పరిణామం ఏ రకంగా ఉంటుందో అనేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. ఏం పాపం చేశాం? ఏం తప్పు చేశాం? నాకు పదవి ఇస్తే నువ్వు చచ్చిపోతావా? ఎందుకు సావాలి? నీకేం తప్పు చేశాము? నిన్ను కూడా ఎంటాడి నీ గురించి నిలబడ్డామే. ఎందుకు? దేని గురించి సమాధానం చెప్పు ఒకసారి. ప్రజలకు సమాధానం, ప్రజలు ఆలోచన చేయాలి. ఇలాంటి దుర్మార్గుడు జెండాల గురించి, జెండా మోచిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు కాదు, రాక్షసులు వేదాలు ఒలిచినట్టుగా నీ ప్రవర్తన ఉంది. నువ్వు కూరలేని రాక్షసుడుగా మాట్లాడుతున్నట్టు ఉంది, కానీ వేరొకటి కాదు. నిన్ను వేరే రకంగా మాట్లాడాలని, నిన్ను వ్యక్తిగతంగా దూషించాలని నాకే మనసులో ఏ రోజు కూడా ఉండదు. ఒక వ్యక్తిగా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గానే ఉంటాం. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు ఆదర్శ భావాలతో, ఆదర్శంగా ఎంతో కొంత మనం పాటించాలనే విధానంలోనే నేను రాజకీయాలు చేస్తూ నా వంతు నాకున్న అనుభవంతో, నాకున్న పరిణితితో నేను ఆ రోజున నాకు తెలిసిన నా సహోదరులందరినీ కలుపుకొని నా ప్రయత్నం నేను సఫలమయ్యానని నేనైతే భావిస్తా ఉన్నా. జెండా మోసినందుకు ఫలితం ఏ రకంగా వచ్చిందనేది ప్రజలందరికీ తెలుసు. నీ స్వార్థం కోసం, నీ కుమారు రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ పునాదుల నుంచి నిర్మించుకొచ్చిన వాళ్ళందరినీ కూడా తీసివేసి నీ స్వార్థం కోసం, నీ యొక్క రాజకీయ స్వార్థం కోసం ఏ రకంగా ప్రవర్తించావో, ఏ రకంగా నీ కొడుకు రాజకీయాలు అప్పచెప్పడం కోసం మమ్మల్ని ఏ రకంగా
బలి తీసుకున్న రాజకీయంగా మమ్మల్ని ఇంకేం చేస్తావు? రాజకీయంగా పదం ఆపగలిగావు తొక్క ఏం చేయగలుగుతావు? ఇంకా మేము కష్టజీవులం. పొద్దున్న లేస్తే చెరువుల దగ్గరికి వెళ్ళి నీకు తెలుసు ఎంత కష్టపడతాము. 4 మనుషులు పనిచేసే శక్తి నా దగ్గర ఉంది. 100 ఎకరాల చెరువుల్ని ఒంటి చేత్తో నడపగలను. నాకు అదే నమ్మకం, అదే విశ్వాసం, నాకు అదే ధైర్యం. నాకు పదవులు కాదు. దీని ద్వారా ఒక్క రూపాయి ఆశించినా మా నాన్న మీద ఒట్టేసి వచ్చా రాజకీయాల్లో. రాజకీయంగా అడ్డం పెట్టి ఒక్క రూపాయి సంపాదించినా నేనేదో తండ్రిని చంపుకున్నట్టే నేనే భావనతో నేను పెరుగుతా ఉన్నా. నా కష్టార్జితం నా పిల్లలకు ఉండాలి. నా కష్టార్జితంతో రాజకీయాలు చేయాలి. నేను ఎదుటివాడి సహాయం చేయాలన్నా నాకు ఉన్నదంతో ఇవ్వాలా. ఈ రకమైన విధానంలో రాజకీయాలు చేయదలుచుకున్నా. అలాగే ఉంటా, అలాగే చేస్తా. కానీ నీలాగా ఇలాంటి దుర్మార్గం ఆలోచనలు చేసి పార్టీలో పనిచేసే వాళ్ళని అణిచేయాలని, నీకన్నా ముందు నుంచి పనిచేసిన వాళ్ళని హననం చేయాలి ఆలోచన నాకు ఏమాత్రం రాదు. ఈ రోజు కూడా జనసేన పార్టీలో ఖచ్చితంగా మాకంటే ముందు నుంచి పనిచేసి పార్టీలో కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వారందరూ ముందుండాలా, మేము వెనకుండాలనే భావనతో ఈరోజు నేను ఎంతో తగ్గి వెనక్కుంటున్నాను. కారణం ఏమిటంటే నాదే పార్టీని ముందుకు వచ్చే పరిస్థితి కన్నా నాకన్నా ముందు నుంచి పనిచేసిన సోదరులు ఉన్నారు. వారందరికీ న్యాయం జరగాలనే భావనతో ఉన్నామే తప్ప వెనకొచ్చినా సరే నేనే ముందుండాలనే ఆలోచన నాకు లేదు. పదవి ఇప్పుడు రాకపోయినా వారందరికీ వచ్చిన తర్వాత అయినా నాకు వస్తేనే సంతోషంగా ఉంటుంది. కష్టపడి పనిచేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి మనకు పదవి తీసుకోవటం వల్ల వచ్చే లాభం కానీ ఆత్మసంతృప్తి కానీ ఏమాత్రం ఉండదనే భావనతో నేను హ్యాపీగా ఉన్నాను. చాలా మంది నీకు ఇందుట్లో ఎందుకు పదవి రాలేదు, ఇందుట్లో పదవి రావాల్సిన అవసరం లేదు. చాకరీ చేసింది నేను అక్కడ. నా జీవితాన్నంతా కూడా రాజకీయ జీవితాన్నంతా కూడా గడిపింది అక్కడ. నేను సేవ చేసింది అక్కడ. ఇక్కడికి రాగానే పదవి తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. అలాంటి పేర్నాని గారి లాగా ఎప్పుడొస్తే అప్పుడు పదవులు పరచడానికి మా నాన్న ఎమ్మెల్యే కాదు. నా కష్టంతో నేను ఎదుగుతా ఉన్నా. నా యొక్క ప్రజల యొక్క మన్నలు పొంది ప్రేమ పొంది నేను ఇంతగా నిలబడి ఉన్నా. ఈ రోజున చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. నేను చాలా మందిని పిలవకపోయినా నా కుమారుడి వివాహానికి వేలాదిగా వచ్చి దీవించారు. నిజంగా చాలా చాలా అద్భుతమైన ఈ మాటలు నిజంగా సపరేట్గా చెప్దాం అనుకున్నా. ఇప్పుడే చెప్తున్నా ఆనందంగా. ఎందుకనంటే అనుకోకుండా హౌస్ కట్టడం, వెంటనే బాబు మ్యారేజ్ కుదరటం, వెంటనే చేయాల్సి వచ్చింది. టైం లేదు. నేను అందరినీ పర్సనల్గా కలిసి పిలవాలి నా ఫ్యామిలీలో నా కుమారుడి పెళ్లికి అనుకున్నా. చాలా మందిని కలవలేకపోయా. చాలా మంది నేను కలవలేక ఆ వార్డులోనూ లేదంటే ఆ గ్రామంలో నేను వెళ్ళకపోవటం వల్ల చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు లేదా నన్ను హక్కును చేర్చుకుని ప్రేమించే వాళ్ళ కుటుంబ సభ్యులు పెళ్లికి పిలిచిన వాళ్ళను చాలా మందికి నేను కార్డులో పెళ్లి ఆహ్వానాలు పంపలేకపోయా. ఇది చాలా నిజంగా నాకు చాలా బాధిస్తూ ఉంది. ఇప్పటికీ చాలా మంది ఫంక్షన్కి వెళ్తుంటే కనపడితే అన్న మీ మ్యారేజ్ బాబు మ్యారేజ్ బాగా జరిగిందంట అని చెప్పి అన్నప్పుడు నాకు బాధ కలుగుతూ ఉంది. కారణం ఏమంటే వాళ్ళని నేను పిలవలేకపోయా. వాళ్ళంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకుని మరొకసారి అతి త్వరలోనే మా పాప మ్యారేజ్ కూడా ఉంది. ఖచ్చితంగా అందరినీ ఈసారి ఈ పొరపాటు జరగకుండా ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ నేనే స్వయంగా వెళ్ళి టైం తీసుకుని అన్ని పేర్లు తీసుకుని ఖచ్చితంగా దాదాపుగా ఇంటింటికి వీలైతే ఇంటింటికి తిరిగి నా ఓపిక ఉన్న మట్టికి తిరిగి ఇంటింటికి నా ఆహ్వాన పత్రిక అందించి నా కుమార్తె వివాహానికి ఖచ్చితంగా మీ అందరిని కూడా పిలుచుకుని మీ దీవెనలు పొందటానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఏకంగా అప్పటికి కూడా చాలామంది వెళ్ళకపోయినా దాదాపుగా 6,500 మంది దాకా వచ్చారని చెప్తున్నారు. ఏదేమైనా ఒక మంచి సంబంధం చేయటమే కాదు, మీ అందరి ఆశీర్వాదాలు మా పిల్లలకి ఇచ్చి దీవించినందుకు వచ్చిన వారికి, అలాగే రాలేక వర్షం పడో లేదంటే కొన్ని ముస్లిం సోదరులు అయితే ముఖ్యంగా దాదాపుగా నాకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, వారందరూ కూడా ఆ యొక్క దుఃఖదినాలు ఉండటం వల్ల చాలామంది రాలేకపోయారు. వారు నిజంగా మనసులో దీవించుకున్నారు. వాళ్ళందరూ కూడా దీవించుంటారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. రాలేకపోయినా కానీ
వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను పిలవలేని వాళ్ళు కూడా నా మంచి కోరుకుని నన్ను ఓపెన్గా పిలవలేదని ఓపెన్ అడుగుతున్నారంటే వాళ్ళు ఎంతో మంచి మనసుతోనే మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ నా పాప మ్యారేజ్కి మీరు అందరూ కూడా మళ్ళీ అందరినీ పిలుచుకుని మీ దీవెనలు పొందడానికి మాధవరామ్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడని తెలియజేస్తూ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. నమస్తే.